మా కజిన్స్ కొంతమంది వేరే కాలేజీలో కాలేజీలో ఒకటి 2 ఫెస్ట్కి వెళ్తే ఈ మధ్య ఎక్కడ పెడితే ఊరికే ఒక దేశంలో కనిపిస్తారు. ఏంటి వాట్ ఇస్ దిస్? ఊరికే తిరగలం అంటే ఇప్పుడే తిరగలం కాబట్టి ఆ తర్వాత అయితే చాలా కాస్ట్లీ అయిపోతుంది అని. సో మీరు అనుకున్నది అయ్యారా ప్రస్తుతానికి కెరియర్ గ్రాఫ్? లేదు, ఎంబీఏ చేద్దాం అనుకున్నా. మనం నెట్లో 12th తర్వాత ఏం పర్వాలేదు, సో క్యాట్ రాద్దాం, కమ్ బ్యాక్ ఇద్దాం. సో యూ ల్యాండెడ్ IIM షిల్లాంగ్. అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో. సో మొత్తానికి IIM అదంతా కంప్లీట్ చేశారు. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్తే చైల్డ్హుడ్ ఎలా అయింది మీ చైల్డ్హుడ్? హౌస్ యువర్ చైల్డ్హుడ్? ఫెయిరీ రోజీ టేలా లేదనంటే లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ టైప్సా? ఎలాంటిది అది? అండ్ వాట్ టాట్ యూ? కొంచెం రెండు మూడు ఫేజెస్ లో ఉండే. ఒకటి వచ్చేసి హైదరాబాద్ లో 4th క్లాస్ వరకు నేను హైదరాబాద్ లో చదివాను, ఇక్కడ ఒక స్కూల్లో. అదంతా రోజు ఏమీ కాదు, నేను చాలా ఒకటినే ఉంటుండే, ఎక్కువగా ఎవరు కలుస్తుండే కాదు, నేను అంత ఫుడ్ పెడుతుండే కాదు. ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటుండే అనమాట. నాకు అంత మాట్లాడడానికి వచ్చేది కాదు, అంత కాన్ఫిడెన్స్ ఉంటుండే కాదు. కొంచెం బులింగ్ టైప్ ఎక్కువ ఉంటుండే అనమాట. అట్లే ఉంటది ఎక్కువ నా 4th దాకా. ఆ తర్వాత మేము నెల్లూరు షిఫ్ట్ అయిపోయాం. అక్కడేమో లైక్ కంప్లీట్ ఫ్లిప్ సైడ్, ఎక్కువ అటెన్షన్ వస్తుండే, ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చిండు అని చెప్పేసి. అది 5th ఆ టైంలో. సో ఆ ముందున్న ట్రామానే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ బులింగ్ టైప్ హైదరాబాద్ లో లేకపోవడం. దాని తర్వాత మేబీ 9th 10th ఆ టైంలో మళ్ళీ మారాను ఇంకో స్కూల్కి. అది అక్కడైతే కొంచెం ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు ఉంటుండే ఆ స్కూల్లో, KKR గౌతమ్. నెల్లూరులో అదే కొంచెం మంచి స్కూల్, సో ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళు అక్కడికే వస్తారు. సో మా క్లాస్మేట్స్ అంతా కొంచెం నెల్లూరులో రిచ్ పీపుల్ అని చెప్పొచ్చు, వాళ్ళ పిల్లవాళ్ళు ఉంటారు. ఇంటర్ ఆ టైంలో కొంచెం ఎట్లా చెప్పాలి, ఇంకెట్లా ఏం చేస్తాం, బంక్ కొడతాం, తిరుగుతా ఉంటాం వేసుకొని. అవే ఎక్కువ, అన్ని చిల్లర చెట్లన్నీ ఇంటర్లోనే ఉంటాం. చిల్లరలు అంటే చిల్లర లైక్ ప్రాపర్ ఇంకా రాక్ బాటమ్. 2011-12 ఏది చిల్లర అన్నది రాక్ బాటమ్ అంతా. మందికి అంటే కాలేజ్ లేదు, ఏదైనా హాలిడే వచ్చినప్పుడు కాలేజ్ పెడితే కాల్ చేసి పిలిపిస్తారు కదా, అన్ని. ఇంకా రాలేదండి మా కాలేజ్. అసలు మిలాద్ నబీకి అయితే మా కాలేజ్కి వచ్చారండి. మిలాద్ నబీ రోజు హాలిడే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను ఇంకో కాలేజ్కి వెళ్ళాను. అక్కడ నేను గ్రీన్ జెండా పట్టుకుని తిరుగుతా ఉన్నాను ఊరికే బండి మీద వేసుకొని, ఎందుకు వాళ్ళని కూడా వినిపిస్తామని చెప్పి. అదేమో మా అమ్మ కాలేజ్, మా అమ్మ అక్కడ పని చేస్తాడు. ఇంటికి వచ్చి మా అమ్మ, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఏంది అని చెప్పి, ఇంకా మా అమ్మ అక్కడ లెక్చరర్ బాటనీకి. సో ఆ స్టాండర్డ్స్ ని మీరు కొలాప్స్ చేశారు కదా, మరి గలీజ్ కొలాప్స్ అయితే. అండ్ అప్పుడు కొంచెం ఎట్లా చెప్పాలి, లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు అంతే. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా చిల్లరని అనిపిస్తుంది, కానీ ఆ టైంలో ఎవరైనా అట్లా హ్యాండ్ ఇవ్వడం కానీ బిట్రే కానీ చేయడం చేస్తే మనకి వేరే వాళ్ళని ట్రస్ట్ చేసే కేపబిలిటీ చాలా వరకు హ్యాంపర్ అయ్యి. సో ఎప్పుడు కొంచెం డిఫరెంట్ లైఫ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫ్రెండ్స్కి ఎంతైనా సరే కొంచెమే చెప్పగలుగుతాం. ఇంటర్నల్ పర్సనాలిటీ ఇంకోటి, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీ ఇంకోటి ఉంటుంది. అట్లా కొంచెం ఇంపాక్ట్ చేసింది ఆ 2 ఈవెంట్స్. ఇంటర్లో 2-3 బిట్రే చేయడం, చిన్నప్పుడు బులింగ్ అంటే వాట్ సార్ట్ ఆఫ్ ఇట్? లైక్ ఇట్స్ విత్ ద పర్సనాలిటీ ఆర్ ఎలా ఉండేది? హౌ నాకు తెలియదు, అదంతా కామన్. బట్ అంటే చాలా మంది బులీ అవుతుంటారు, నేను కూడా ఎవరో ఒకరు బులీ చేస్తుంటారు ఏదో ఒక టైంలో. నాకు అవుతున్న బులింగ్ ఎట్లా ఉండేదంటే, బేసికలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదనమాట. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళంతా కూడా మిలిటరీ పిల్లలు, ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా క్లోజ్ సర్కిల్ ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉంటారు క్లాస్ లో. మనం అవుట్లయర్స్ అయిపోతాం. సో వాళ్ళ రిఫరెన్స్లు మనకు అర్థం కావు, వాళ్ళ భాషలో ఉండేవి. బేసికల్లీ ఎవరు ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు, వీడు నా ఫ్రెండ్ అన్నట్టు. నాన్ ఎగ్జిస్టెన్స్ లాగా అలా చేసేవారు. అట్లనే కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అన్న పదం ఉందనుకో, యూకేజీ ఆ టైంలో మనం ఫస్ట్ టైం ఫ్రెండ్ స్పెల్లింగ్ రాస్తాను యూకేజీలో, ఫస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఫ్రెండ్ అనగానే క్లాస్ టీచర్ ఎలాంటి ఎక్సర్సైజ్లు ఇస్తారు, మీ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే ఎవరో ఒకరు పేరు చెప్తారు. నా పేరు ఎవరు చెప్పరు. నేను ఎవరైనా పేరు చెప్పాను అనుకో, వాళ్ళు అవుట్ రైట్ కాదంటారు.
ఇది ఎంత కామన్ నాకు తెలియదు, ఉండుండొచ్చు అందరికి, చాలా మంది ఉండుండొచ్చు టైంలో. సో అలాంటివి ఉండేవి, అవి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చేసినాయి అనమాట ఆ ఏజ్ లో. దాట్ అందుకే ఆ తర్వాతే వెంటనే కొంచెం ఫ్రెండ్స్ అంటే తక్కువ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇంటర్లో నేను చెప్పిన ఒక 2-3 జరగడం వల్ల, ఇష్యూస్ జరగడం వల్ల, బిట్రేయల్స్ జరగడం వల్ల ఇంకా కంప్లీట్లీ కొంచెం అబిలిటీ అనేది లూజ్ అయింది. ఆ ఎంటైర్ ప్రాసెస్ లో డిడ్ యూ, అంటే చిన్నప్పుడు కాబట్టి మనకి ఏం తెలియదు, బట్ ఇంపాక్ట్ అయితే త్రూ అవుట్ క్యారీ చేస్తాం మనము, మేబీ కలవకపోవడం కానివచ్చు. బట్ మీరు సఫర్ అంటే ఇంట్లో చెప్పేవాళ్ళ, లేకపోతే యూ సఫర్ అలాట్, లేకపోతే ఏదన్నా మెజర్స్? స్కోప్ లేదు, స్కోప్ ఇచ్చి కొట్టేవాళ్ళ కొట్టడం ఉండేదిలే, కానీ దీనికని కాదు, మార్కులు రాలేదని కొట్టడం ఉండేది. మా అమ్మ చెప్పా కదా బాటనీ లెక్చర్, సో ఆమెకు ఆమె సర్కిల్ ఏంటన్న దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా నాన్న వేరే సర్కిల్లో ఉన్నాడు, వాళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలకి మాక్సిమం 60% ఉందంటే మా నాన్న ఎక్స్పెక్టేషన్ కూడా అట్లే ఉంటుంది. బట్ మా అమ్మ ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటది, 99.99, ఎందుకంటే వాళ్ళ క్లాస్ లో 100% ఫస్ట్ వచ్చేవాడిని చూస్తాం, సో అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ బేసిస్ వల్ల ఏదో కొట్టడం అన్నది ఉంటుంది ఉండేది, కానీ ఇట్లా క్లాస్ లో గొడవ అయిందని చెప్తే వచ్చి దానికి కూడా మళ్ళీ నన్ను కొట్టేటట్టు ఏం లేదు. క్లాస్ లో గొడవలు కూడా అయ్యేవా, బేసిక్ అవుట్ కాస్ట్ అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఎవరితోనే డిస్కస్ చేయాలనుకున్నారా ఇలాంటివి? చేశాను కొంతమందితో, వాళ్ళకి కూడా సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటుండే, కొంతమందితో చేశాను. ఎందుకు చేయడానికి నీడ్ అనిపించలేదు నాకు ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పాను కదా డ్యూయల్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తుండే అని చెప్పేసి, సో చేయడానికి నీడ్ అనిపించలేదు. ఏ పర్సనాలిటీలో ఆ పర్సనాలిటీలో కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కదా, అందుకని అవసరం. బట్ ప్రతి ఒక్కరికి అలా ఉండదన్న. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చాలా మందిని చూసాను చిన్న, ఓకే బులింగ్ అన్నప్పుడు చెప్తున్నాం కాబట్టి, నాకు చిన్నప్పుడు సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అనుకుంటారు అది ఇది అండ్ ఆల్ దట్ స్టఫ్ లో, ఒకటి రెండు చాలా చిన్నప్పుడు, చాలా చాలా చిన్నప్పుడు, మేబీ వాళ్ళకు కూడా తెలియదేమో ఇలా ఇలా ఉంటుంది అనేది, బట్ నాకు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఉండేది. ఎక్కడికైనా ఎప్పుడైనా, ఇప్పుడు నలుగురితో కలవాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడుతుంటాం, మనం ఉన్నప్పుడే వాళ్ళు సడన్ గా ఆ టాపిక్ ని మాట్లాడుకుంటుండడం, అవి చాలా చిన్న విషయాలు, బట్ అది చాలా ఇంపాక్ట్ పడేవి. దానివల్ల నేను వేరే వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడైనా, ఫ్రెండ్స్ ఏమైనా క్యాజువల్ గా ఉన్నా కానీ నేను అంత త్వరగా వెళ్ళాను ఆ గ్రూప్ లో. ఐ మేక్ మై సెల్ఫ్ లిటిల్ అవే. అది చాలా ఇయర్స్ వరకు కంటిన్యూ అయింది. ఇప్పటికీ కొంచెం ఉంటది ఎక్కడో సోషల్ యాంగ్జైటీ, అది కొంచెం. చాలా ఎక్స్ట్రోవర్టెడ్ పర్సనాలిటీ అని అందరికి అనిపిస్తుంది, కానీ నీకు కూడా లోపలైతే నేను హోల్డ్ చేసుకుని ఉంటాను. అది సడన్ గా ఎవరైనా మొహం మీద అంటే తీసుకోలేను అనమాట. సో అలా ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా, చాలా చిన్న, నేను మా ఆఫీస్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా డివాస్టేటింగ్ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ నేను వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడింది. దే కెన్ నాట్ స్పీక్ మచ్ అబౌట్ ఇట్. వాళ్ళు చేసిన వర్క్ గురించి కూడా వాళ్ళు చెప్పుకోలేరు. ఈ ప్యాటర్న్ అలా కూడా అబ్జర్వ్ చేసుకున్నాను నేను ఎక్కువ. వాళ్ళు అసలు మాట్లాడరు వాళ్ళ వర్క్ గురించి. ఏమన్నా ఉంటే ఓకే, ఎవరైనా అడిగితే కానీ చెప్పరు. ఎగ్జాక్ట్లీ, అడిగితే చెప్పరు. నాకు అనిపించింది, అంటే అది స్కూలింగ్ తప్పని చెప్పాలా, లేకపోతే పేరెంటింగ్ లో తప్పని చెప్పాలా, లేదంటే ఎక్కడో తెలియదు, కానీ ఒక పర్సనాలిటీని మనం రీడిఫైన్ చేస్తున్నట్టు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అందుకే చాలా మంది స్కూల్లో చేర్చేటప్పుడు చాలా ఆలోచించి వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉంటారో ఆ స్కూల్స్ లోనే చేర్చడం. నాకు తెలిసి సులేమాన్ అనే స్టార్ట్అప్ కూడా దాని గురించే ఉంది, స్కూల్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి పేరెంట్స్ కి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అనుకున్నా, అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, అది ఏం ఐడియా అది, లైక్ సులేమాన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇది కొంచెం ఇది అవ్వచ్చు, బేసికలీ కల్చరల్ సైడ్ అట్లా ఉండొచ్చు. నేను ఒక కమ్యూనిటీ నుంచి వస్తున్నాను, నేను ఈ స్కూల్కి పంపిస్తున్నాను, నా కమ్యూనిటీలో ఉండే నామ్స్ నా స్కూల్ అంత ఎక్కువ ఎంకరేజ్ వదిలేసి, డిస్కరేజ్ కూడా కాదు, ఇన్వాలిడేట్ చేసేస్తుంటే అది నా డే టు డే ఫ్యామిలీ స్ట్రక్చర్ నే కంప్లీట్లీ పాడు చేసేస్తాను. సో ఆ ఐడియాలో కొంచెం ఆలోచించుండొచ్చేమో సులేమాన్ అన్న, బట్ నాకు తెలిసి అది చాలా ఇంపార్టెంట్. మనకు తగ్గట్టుగా మనం పంపించుకోవాలి స్కూల్కి. టీచర్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే, పేరెంట్స్ దగ్గర ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏం వింటామనంటే, నువ్వు మంచిగా ఉండు, అందరు నీతో మంచిగా ఉంటారు. It's impossible. Parents out there or teachers out there, please have a look towards each and every student. ఒక చిన్న పిల్లవాడు చేసే ఒక మిస్టేక్ వల్ల తన యంగర్ వర్షన్ ఆర్ అడల్టింగ్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది.
దాంట్లో కూడా లైక్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరైనా అబ్యూస్ చేస్తున్నారంటే క్లాస్లోకి వచ్చి వాళ్ళకి తెలియదు కదా బై డిఫాల్ట్ నేను కొడితే నాకు ఆనందంగా ఉంటుంది అని. మనం దీంతో పుట్టాం కదా, వాళ్ళని ఇంట్లో కొడితేనే వాళ్ళు వచ్చి పడతారేమో, ఎవరికి తెలుసు. ఇంటి నుంచే స్టార్ట్ అవుతుందని నేను ఫీల్ అవుతాను అప్పుడప్పుడు, ద వే యూ బిహేవ్ విత్ యువర్ పియర్స్ అరౌండ్. సో నాకు అనిపించింది ఇంకొకటి ఏంటి అంటే అన్న, మెంటల్ హెల్త్. ఠీకే, ఈ కాన్సెప్ట్ నుంచి నేను మెంటల్ హెల్త్ గురించి అంటే నాకు తెలియదు మళ్ళీ అది ఒక కొత్త ప్యాటర్నా కాదా అనేది. నేను ఎప్పుడైతే ఇలా ఫీల్ అవుతున్నానో అప్పటికి నాకు మెంటల్ హెల్త్ అని ఏంటి తెలియదు, ఇలా ఒక డాక్టర్స్ ఉంటారని నాకు ఏమీ తెలియదు. బట్ నేను ఒకటి ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో ఇప్పుడు నాకు ఇలాగ ఎవరో చెప్తున్నారు, ఫిజికల్ గా అయితే నాకు కనిపిస్తుంది, నేను డాక్టర్కి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నాకు మెంటల్ లో అంటే బ్రెయిన్ లో ఉన్నదాన్ని హౌ షుడ్ ఐ టేక్ దిస్ అవుట్ ఆఫ్ మై థాట్స్ అండ్ ఆల్ అనుకుంటే, దీనికి ఒక డాక్టర్ ఉంటే బాగుండు కదా. డాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో కదా, మెడిసిన్ ఇస్తారేమో కదా, ఇలా అనుకునేదాన్ని. ఒక బీటెక్ ఆ టైంకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఎవరైతే మాట్లాడుతుంది వాళ్ళేమో ఓకే పిచ్చి పడితే అలా వెళ్తారు హాస్పిటల్స్ కి, నీకు మెంటల్ అయితే అలా వెళ్తారు, సైకియాట్రిస్ట్ కి అయితే ఇట్లా వెళ్తారు. నాకు అనిపించింది అది బుల్షిట్ కదా, ఇట్స్ జస్ట్ హెల్త్ ప్రాబ్లం. ఆ ట్యాబు అయితే ఇంకా ఉంది, అది ఇప్పట్లో పోదని నా ఫీలింగ్. బట్ ఇప్పుడు దాన్ని ఇంకా ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ వాంట్ గో టు మై థెరపీ అది అని అంటున్నారు, బట్ తెలియదు. సో ఒకవేళ అది జరగకపోయి ఉంటే హౌ డు యూ థింక్ దట్ యువర్ అడల్టింగ్ వుడ్ హావ్ కాన్ఫిడెంట్ ఉంటున్నాము, లిటిల్ కాన్ఫిడెంట్ విత్ రెఫరెన్స్ టు మేబీ కొంచెం ఎలా ఏ పదం వాడాలని ఆలోచిస్తున్నా దానికి. కొంచెం తక్కువ ప్రిటెన్షియస్ ఉంటుందనేమో. ఒక ఫేజ్ లో నాకు అనిపించింది ప్రిటెన్షియస్ గానే ఉంటుండే నేను. లైక్ నాకు ఏది యాక్చువల్లీ ఇష్టం అన్నది నాకు తెలియదు. ఏదో టీవీలో నింజా స్ట్రాంగ్ చూసాం, పోయి కరాటే నేర్చుకోవాలి, వారం అయిపోతుంది, వద్దు. తర్వాత ఇంకేదో చూసాం, పోయి స్విమ్మింగ్ లో చేరాలి, ఇంకెక్కడ ఏదో చూసాం, పోయి సంగీతంలో చేరాలి. అట్లాంటివి ఉంటుండే కాదేమో. నాకు నీకు తెలుసా ఇప్పుడు నీకు ఏది ఇష్టం? నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, నాకు నిజంగానే ఇష్టమా కాదా అని. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది, ఎవరైనా ఇది చెప్తే అరే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది, ఇందులో ఇది అనిపిస్తుంది. బట్ దానికి రీజన్ ఏంటో నాకు తెలియదు. మేబీ అది ఒకవేళ అట్లా అవ్వకపోయి ఉంటే కొంచెం తక్కువ ప్రిటెన్షియస్ ఉంటుండేనేమో. సో అలా మరి మనకి ఏం కావాలి అన్న దాని మీద మనకే కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇంకొక ఏమనిపిస్తుంది అంటే, వెన్ యూ ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ, ఇప్పుడు నాకు ఇది నచ్చింది అన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేసేస్తే నాకు తెలిసిపోతుంది నాకు నచ్చిందా లేదా అనేది కూడా రిజల్ట్ అప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ నాకు తెలిసి ఎక్కువ పర్ఫెక్షనిస్ట్ అవ్వాలనుకోమేమో. అంటే ఎట్లా చెప్పాలి, నేను ఎవరినో చూశాను, నాకు అట్లా అవ్వాలని ఉంది, నేను వెళ్ళాను, ఏదో ట్రై చేశాను, దగ్గరలో కూడా రావట్లేదు, వెంటనే డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి వచ్చేస్తాను. మోటివేషన్ అంత ఎక్కువ ఉండదు. సో ప్యూర్లీ మోటివేషన్ బేసిస్ మీద నడుస్తున్నాం కానీ డిసిప్లిన్ అన్నది లేదు. ఇది కూడా ఇది ప్యాటర్న్ కూడా రాకపోతుండేమో ఒకవేళ చిన్నప్పుడు అలా అవ్వకపోయి ఉంటే. మీకు ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి వాట్ ఈస్ సంథింగ్ దట్ యు వాంట్ టు క్రియేట్ దట్ డిఫరెన్స్, ఆర్ ఎవరికైనా ఏమన్నా చెప్పాలి అనుకున్నా, ఆర్ మీరు ఇది ఇంప్లిమెంట్ చేయాలి నో మ్యాటర్ వాట్, అప్పుడు డిసైడ్ అయినది ఏంటి? ఇంప్లిమెంట్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎవరు మనల్ని బట్టి మారిపోరు. బట్ ఎవరికైనా సజెషన్ ఇవ్వాలి అంటే, లైక్ ఎవరైనా సరే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు నేను ఈరోజు వాడిని కొట్టాను వీడిని కొట్టాను, నాకు తెలిసింది మోర్ దెన్ బులీడ్ పిల్లల యొక్క పేరెంట్స్ కంటే కూడా బులియర్ పిల్లల యొక్క పేరెంట్స్ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ గమనించుకుంటుండాలి. మీ పిల్లలు బులి అవుతున్నారా అనే దాని మీద ఉండే కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో, ఈక్వల్లీ వాళ్ళు చేస్తున్నారా అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్. మీరు ఇందాక చెప్పారు కదా, లైక్ మీ మీద ఇంపాక్ట్ పడింది, అది జరగకుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ బెటర్ పర్సనాలిటీ, అంటే బులియింగ్ గురించి అన్నారు కదా. సో నాకు అనిపించింది ఏంటంటే, సో నాకు డౌట్, లైక్ హౌ డిడ్ యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ అండ్ రైట్ నో ఇన్ యువర్ అడల్ట్హుడ్ లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ని ఓవర్కమ్ చేసి మీ కావాల్సిన పాత్ర పాజిటివ్ గా వెళ్ళాలి అని ఎలా బిల్డ్ చేసుకున్నారు? అంటే నేను చెప్పాలంటే మేబీ నేను చాలా ఎఫర్ట్లెస్ గా ఉన్నాను. అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ చేంజ్ అబౌట్ మై సెల్ఫ్. అలాంటి ఇదంతా జరిగిన తర్వాత దాని నుంచి పికప్ చేయాలి. అండ్ పికప్ చేయాలంటే బేసికల్లీ నాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎవరో ఒకరికి వెంట్ చేయాలి, అది ప్రాబ్లమా కాదా అని వ్యాలిడేట్ చేసుకోవాలి, దాని తర్వాత దాని మీద వర్క్ చేయాలి. నేను అంతేం చేయలేదు. డ్యూ కోర్స్ లో అయిపోయింది అంతా. బై లక్ అనొచ్చు, బై వర్చ్యూ ఆఫ్ లక్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు.
సో అట్లా డ్యూ కోర్స్ లో అయిపోయింది. అందుకే దాని మీద అంత ఎఫర్ట్ పెట్టలేదు. దాని ఇంపాక్ట్ వేరే ప్యాటర్న్స్ లాగా కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతూ బయటకు వస్తానే ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళకి నో చెప్పలేరు అనుకో, అలాంటి వాళ్ళతో పనిచేయడం టీంలో ఎంత ప్రాబ్లం. తీసేసుకుంటారు వర్క్, కానీ సబ్ క్వాలిటీ డెలివరీ ఉంటుంది, సబ్ స్టాండర్డ్ క్వాలిటీ డెలివరీ ఉంటుంది, లేకపోతే టైం చేయలేరేమో. సో బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్ కదా, నాట్ ఫర్ ఎవ్రీవన్. సో నేను అంత ఎక్కువ పిక్ చేసుకోలేదు, ఆటోమేటిక్ గా ఇట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కాన్షియస్ డెసిషన్స్, మైండ్ఫుల్ గా ఉంటాం. కాన్షియస్ కంటే మైండ్ఫుల్ వర్డ్ అయ్యొచ్చు. సో బట్ అందరికి అది పాసిబుల్ కాదు. సో వాళ్ళకి ఏం చెప్తారు? థెరపీలకు పోండి. ప్యాటర్న్స్ మనకు మనం అర్థం చేసుకోవచ్చు కదా, అందులో ప్యాటర్న్స్ ఏమున్నా అందులో మంచివి. నో నీడ్ టు స్టిక్ దేర్, అక్కడే అవసరం లేదు. బ్రేక్ చేయగలిగామా లేదా, లేకపోతే సకం అయిపోయామా అనేది. చాలాసార్లు సకం అయిపోతాం. అడిక్షన్ అంటే అదే కదా, ప్యాటర్న్ కి సకం అయిపోవడం. బ్రేక్ ఎలా చేయగలుగుతాం, అది ఆ ప్యాటర్న్ యాక్చువల్లీ మనల్ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా లేదా, అది కూడా ఒక పెట్టుకొని ఉంచాలి. సో మనం కాలేజ్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటనంటే, కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని నాకు తెలిసిందే కాలేజ్. మాకు అసలు మా కమ్యూనిటీలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. హార్డ్లీ నాకు కొన్ని సర్ నేమ్స్ ఉంటాయి ఇవి ఇవి అని తెలుసు అంతే. బట్ నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కొన్ని పార్ట్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే కాలేజ్ లో ఉన్న కాస్టిజం బేస్డ్ మీద ఎవరైతే యాంటీ సోషల్ అలా అని ఫీల్ అయిపోతారో వాళ్ళు నా ఫ్రెండ్స్. అది నాకు తెలీదు, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ తర్వాత తెలుసుకున్నాను. లైక్ మీరు ఏదైనా నో దట్ ఆ క్యాస్ట్ ఏంటి అనేది మన అందరికి తెలుసు. బట్ గుంటూరు జిల్లా గ్లోరిఫై అయితే చాలా బాగా చేస్తారు. కాలేజ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకు అది పెద్ద కల్చరల్ షాక్. కాలేజ్ లో జాయిన్ అయ్యాను. మీకు అలాంటివి ఏంటి? నాకు అది చాలా పెద్ద కల్చరల్ షాక్. నేను బాపట్లకి వెళ్ళంగానే అక్కడ హాస్టల్ ఉంటుంది బాయ్స్ టౌన్ అని. బాయ్స్ టౌన్ లో మా రూమ్ అందరు నెల్లూరులో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక హాస్టల్ నెల్లూరులోని. సీనియర్స్ వచ్చి పిలిచి అడుగుతారు కదా, మొట్టమొదటి ప్రశ్న మీ పేరేంటి అని అడిగినప్పుడు వశిష్ట, పూర్తి పేరు వశిష్ట రాఘవ్, ఇంటి పేరు సాయని. తెలియట్లేదు ఇది నెట్వర్కింగ్ లో ఎక్కడ రావట్లేదు, డేటాబేస్ లో మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా ఏమిట్లు వచ్చేసింది, ఏమిట్లు అంటే డీసెంట్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు అది కల్చరల్ షాక్? అది పెద్ద కల్చరల్ షాక్. అది కల్చరల్ షాక్ ఉండింది, కానీ నాకు అది షాక్ ఎక్కడ అనిపించిందంటే, ఒకటి పిల్లలు చేయడం, పెద్దోళ్ళు చేసుకుంటారు, ఎలక్షన్స్ టైంలో ఉంటది, కులం అనేది ఒకటి ఉంటది. అంటే మనం సినిమాల నుంచి చూస్తున్నాము, ఊర్లో చూస్తాము, పేరు పక్కన తోకలు ఉంటే అదే చూస్తాము, సరిపోతుంది. ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ అలిజింగ్ దట్, నాకు తెలిసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంచి కాలేజ్, నాకు ఒక్కొక్కరికి ఒక లేత్ మెషిన్ ఇచ్చి పని చేయించేవాళ్ళు. నాకు తెలిసి అన్ని చాలా ఆంధ్ర కాలేజీల్లో అలా చేయించేవాళ్ళు కూడా కదా. మాకు ఇక్కడ కాలేజ్ లో చదివేది హైదరాబాద్ లో చాలా మంచి కాలేజ్, వాళ్ళకి 5-6 మందికి ఒక జాబ్ ఇచ్చి లేత్ మీద చేయించేవాళ్ళు. మనకు ఉండే షెడ్ లో ఇప్పుడు తీసేశారు కానీ చాలా క్వాలిటీ మెషిన్స్ ఉండేవి, ఎస్పెషల్లీ మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ ప్రొఫెసర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ వాళ్ళు. అసలు చాలా ఈజీగా మెకానికల్ గేట్ కి వెళ్తారు కదా, మా వాళ్ళు కొంతమంది గేట్ కోచింగ్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ లో. అక్కడ ఎవరైతే థర్మల్ చెప్పే ఫ్యాకల్టీ ఉండేనో అతను అడుగుతుండే అంట, ఎవరైనా వచ్చారా బాపట్ల నుంచి అని. అంటే మీ ప్రొఫెసర్ ఉన్నారు కదా శివశంకర్, మాకు ఆయనే చెప్పాడు. సో ప్రొఫెసర్స్ కూడా చాలా బాగుండేవారు. వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయరు ఫాస్టిజం కి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ అప్పుడు జరిగింది. మేము ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు, ఆ చెట్టు ఉంటది కదా, చెట్టు వీళ్ళు కూర్చోవాలి, ఆ చెట్టే వీళ్ళు కూర్చోవాలి వాళ్ళు కూర్చోకూడదు అనేది ఏదో చిన్న గొడవ జరిగింది. కొంతమంది దొరికిపోయారు. ఏటంటే కాదు, నాన్ వాళ్ళు ప్రొటెస్ట్ గా వెళ్ళి కూర్చున్నారు అక్కడ. మా బ్యాచ్ లో ఏసీలో అందరూ లోకల్స్ పోయి ప్రొటెస్ట్ గా కూర్చున్నారు, మేము కూర్చుంటామని. వాళ్ళు వచ్చారు, గొడవ జరిగింది, కానీ మ్యాజికల్ గా వీళ్ళు మాత్రమే దొరికారు ఫర్ సమ్ రీజన్. పైకి వెళ్ళారు, ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు ఒక ఆయన ఉంటుండే, ఆయన ఇప్పుడు చనిపోయారు. నాకు తెలిసి మ్యాథమెటిక్స్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుండే, ఆయన ఇప్పుడు లేరు అనుకుంటా. సో ఆయన క్లాస్కి వచ్చారు. ఆయన ఏమి ఇది ఇచ్చారంటే అనాలజీ, ఇప్పుడు కొంతమంది ఉంటారు, నా ఫ్యామిలీ నాకు గొప్ప, మీ ఫ్యామిలీ మీకు గొప్ప, ఈ ఎల్కేజీ పిల్లలు వచ్చి ఈ చైర్ నాదంటే కాదు, ఇంకొకటి వచ్చి ఈ చైర్ నాది అని చెప్పి కూర్చుంటే ఈ గొడవకి నేను ఎట్లా సాల్వ్ చేయగలను?
ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ దాన్ని అలాగా వ్యాలిడేట్ చేశారు. వాళ్ళ క్లెయిమ్ ఏదైతే ఉందో ఈ చెట్టుకి మేమే పోతాం, మాదొక కమ్యూనిటీ, మీరు డిఫరెంట్ మేము డిఫరెంట్ అనే కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆయన అక్కడ వ్యాలిడేట్ చేశారు. కానీ నాకు తెలిసి యాజ్ అ టీచర్ ఆయన అట్లా చేసి ఉండకూడదు అక్కడ. ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ నాకు ఆ పొజిషన్ ఉంటాయి, నాకు చెప్పగలిగే పొజిషన్, నేను ఆయన చెప్తాను, సార్ మీరు ఇట్లా చేసి ఉండకూడదు ఆ రోజు, మిగిలిందంతా కరెక్ట్. మనం కామన్ గ్రౌండ్ లో ఉన్నాం, అక్కడ ఎడ్యుకేషన్ కామన్ గ్రౌండ్, ఎవడైనా ఎక్కడైనా కూర్చుంటాడు, మీరు ఎట్లా డిఫరెంట్ చేస్తున్నారు వేరే వాళ్ళని అని. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అవేం లేకపోయింది, చాలా మారిపోయి ఉండొచ్చు. క్లబ్ లో కానిచ్చేవాళ్ళు కాదు అప్పుడు. నాకు తెలిసి మీ క్లబ్ లో ఒక అబ్బాయి ఉంటుండే, అబ్బాయి చాలా డిఫెండ్ చేసి మీరెవరు చెప్పలేదు నేను వస్తానని చెప్పి చాలా మంది. వాళ్ళకి ఎలా ఉండేదంటే కొన్ని స్టూడెంట్ క్లబ్స్ కు ఉండేవి, అలౌ చేసేవాళ్ళు కాదు, బికాస్ వాళ్ళ ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో దే సెడ్ నో యూఆర్ నాట్ అలౌడ్, బికాస్ మా కన్ఫైన్డ్ థింగ్స్ లోనే పార్ట్ అవ్వాలి అని. బట్ మా బ్యాచ్ లో ఒక అబ్బాయి బ్రోక్ దర్ అన్ని చేసేసాడు అలా. సో మీరు ఇంత చూసినప్పుడు ఐ సీ యూ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు కమ్యూనిజం బేసికలీ. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక ఇది ఉంటది, సేయింగ్ ఉంటది, కమ్యూనిజం ఎవరు నేర్పిస్తారు అని. నీకు ఇప్పుడు మతం ఉందనుకో, నీకు మతం మీ పేరెంట్స్ నేర్పిస్తారు, వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు. కమ్యూనిజం ఎవరికి నేర్పించక్కర్లేదు, స్పెసిఫిక్ గా నీకు ఇన్జస్టిస్ అనిపించినప్పుడు నీకే తెలుస్తుంది. దానికి ఒక ఫ్రేజ్ ఉంది, ఎవరు నేర్పిస్తారు నీకు అంటే, నువ్వు బ్రైవ్ ఇవ్వనందుకు కొట్టిన ఆఫీసర్ నేర్పిస్తాడు, లేకపోతే నీ దగ్గర చాలా ఎక్కువ పని చేసుకుని తక్కువ జీతం ఇచ్చిన యజమాని నేర్పిస్తాడు. చాలా బేసిక్ అన్న, వెరీ బేసిక్, వాళ్ళు నేర్పిస్తాడు. ఎట్లా నేర్చుకుంటే అంటే చిన్నప్పటి నుంచి బేసికల్ అదైనా సినిమాలు చూసి తెలిసింది. ఆ తర్వాత కొంచెం చదివి కూడా మేబీ ఒక 6-7 years బ్యాక్ నుండి ఇదే అడుగుంటే నేను పెడుతుండేనేమో కమ్యూనిస్ట్ అని. ఇంకా ఒక అతను నాకు పరిచయం అనమాట, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గ్రూప్లు ఉంటుండే అప్పుడు, ఫేస్బుక్ గ్రూపులు. అందులో ఒకతను ఢిల్లీ యూనివర్సిటీ అతను పరిచయం. నేను అప్పుడెప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అతను నన్ను హోస్ట్ చేశాడు, అట్లా బయటికి వెళ్ళి తింటా ఉన్నాం అనమాట. అతను వేరే కేటగిరీ, సో హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. తర్వాత అతను హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ అయ్యాడు. నాకు అతనికి చాలా హీటెడ్ డిస్కషన్స్ జరుగుతుండే అనమాట. ఎప్పుడొకప్పుడు కాల్ చేస్తా. అతను హెచ్సియులో సెక్రటరీగా చేశాడు స్టూడెంట్ యూనియన్ కి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పిహెచ్డి జాయిన్ అయ్యాడు, ఇక్కడ సెక్రటరీగా చేశాడు. అతని నుంచి కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతనే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయలేదు, బేసికల్లీ నార్మల్ మాటల్లో గొడవ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇంకా గాజా గొడవ జరుగుతుంది. ఫ్రమ్ కమ్యూనిస్ట్ స్టాండ్ పాయింట్ అది ఖచ్చితంగా వాళ్ళు గాజా సైడే తీసుకుంటారు. అది గాజా లోపల వాళ్ళ యొక్క కామన్ రిలీజియన్ వల్ల మేబీ ఎవరైనా ట్రాన్స్జెండర్ ఉన్నాడంటే ట్రాన్స్జెండర్ ని చంపేయాలి, లేకపోతే రాళ్ళు కొట్టి చంపేయాలి అన్నది వాళ్ళ బిలీఫ్ అవ్వచ్చు. దాన్ని మనం ఖచ్చితంగా ఖండిస్తాం. అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ ఎవరు అవుతారు? ఆ ట్రాన్స్జెండర్ అవుతారు. ఓకే, బట్ కమ్యూనిస్ట్ కూడా ఇది కొంచెం రెవల్యూషనరీ టైప్ అవ్వచ్చు. ఇన్ జనరల్ కమ్యూనిస్ట్ నార్మల్ డెఫినేషన్ అనేది, మనం ఒక కమ్యూనిటీగా ఉన్నప్పుడు మన కామన్ రిసోర్సెస్ ఉంటాయి, మనం చేసే పనులతో కామన్ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు, కామన్ నీడ్స్ ఉంటాయి, మన అవసరాలు. ఈ కామన్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని స్పెండ్ ఎలా చేయాలి, ఎక్కువ మంది యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేటట్టు స్పెండ్ చేయాలా, తక్కువ మంది యొక్క వాంట్స్ అని ఫుల్ఫిల్ చేసేటట్టు స్పెండ్ చేయాలి అన్న దగ్గర వ్యత్యాసం వస్తుంది. సో కమ్యూనిజం అట్లే స్టార్ట్ అవుతుంది. సో ఆ పార్ట్ మీకు మేజర్ గా ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్ చదివినప్పుడు కార్ల్ మార్క్స్ ఒకటి ఉంటుంది, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అసలు పేరు హ్యూమనిస్ట్ మేనిఫెస్టో, మార్చర్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నది అట్లే రిలీజ్ చేసేది. దాని 50 pages డాక్యుమెంట్ చదివితే అర్థం అవుతుంది, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు చదివితే. సో మీకు ఇవన్నీ నథింగ్ అనిపిస్తుంది అప్పుడు? కాస్ట్, రిలీజియన్, కాస్ట్ అగైన్స్ట్ కమ్యూనిజం అసలు ఫోకస్ బేసికల్లీ కాస్ట్ మీద. ఎందుకంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసింది యూరోప్ లో ఉన్న కార్ల్ మార్క్స్, జర్మన్. వాళ్ళకప్పుడు ఉండే ఇది ప్రాబ్లం కాదు, అది వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ అండి. అది ఎక్కువ క్లాస్ ఒకటే నాకు అనిపించే ఎకనామిక్ క్లాస్ కి కాస్ట్ కి డిఫరెన్స్ నాకు కనిపించేది ఏంటంటే, కాస్ట్ అనేది ఒక ఎండోగమిక్ గ్రూప్, అంటే వీళ్ళలో వీళ్ళే పెళ్లి చేసుకునే గ్రూప్. కులం అంటాం కదా మనం, కుల అనేది సాంస్క్రిట్ వర్డ్, అన్నిటికంటే లోయెస్ట్ యూనిట్ ఆఫ్ సొసైటీ ఒక కులం అన్నది. ఇది బేసిక్ బిల్డింగ్ బ్లాక్, ఇది ఒక ఫ్యామిలీ, వీళ్ళలో వీళ్ళే పెళ్లి చేసుకుంటారు, ఎండోగమిక్ గ్రూప్ అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటి? అట్లా ఎండోగమిక్ గ్రూప్స్ గా ఉండడం, జెనెటిక్ ప్రాబ్లం వదిలేసాయి. సొసైటీలో ఎక్కువ అజ్వర్సర్స్ దెమ్ అయిపోతుంది. మనకి కామన్ ప్రాబ్లం ఏంటి, మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని మీద ఫోకస్. మాకు కావాలంటే బెనిఫిట్స్ మావి, మావి అంటే మావి, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ అనేది అవ్వదు.
అది. సో కమ్యూనిజం ఇస్ మోర్ ఆఫ్ ఈగాలిటేరియనిజం. సో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, కామన్ రిసోర్సెస్ ని కామన్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వాడుతున్నామా లేదా. ఓకే, ఇందాక సో ఇప్పుడు నేనేం అడగాలనుకుంటున్నానంటే, మనం కమ్యూనిజం గురించి చాలా మాట్లాడుకున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీకి ఒక కమ్యూనిస్ట్ కంట్రీకి ఉండే బేసిక్ దట్ లైన్. కమ్యూనిస్ట్ కంట్రీ అనగానే నీకు ఏ కంట్రీ గుర్తొస్తుంది దీంట్లో? ఇండోనేషియా. పెద్దగా కమ్యూనిస్ట్ కంట్రీ అంటే అక్కడ ఉంది ఒకటి, చైనా, యుఎస్ఎస్ఆర్ అంటారు, రష్యా. రష్యా ఇప్పుడు కాదు, బట్ యుఎస్ఎస్ఆర్ అంటుండే, సోవియట్ యూనియన్. సో ఇందాక నేను చెప్పాను కదా, డెమోక్రసీ అంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉంటది అన్న ఇది డిసైడ్ చేసే మెకానిజం ప్రజల చేతిలో ఉంటుంది. ఓట్ వేస్తారు, గెలుస్తారు, గెలిచిన తర్వాత డెమోక్రసీ. కమ్యూనిజం అంటే నేను గెలిచేసాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లో పొలిటికల్ పవర్ వచ్చేసింది ఎవరికొకరు, వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారు? పాలసీస్ డిసైడ్ చేస్తారు. ట్యాక్స్ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎవరిని ఎంత ట్యాక్స్ అందరు డిసైడ్ చేస్తారు. అవే కదా మేజర్ డెసిషన్స్ అంటే మనల్ని డే టు డే ఇంపాక్ట్ చేసేవి. ఫస్ట్ ఇంకా చాలా కాంప్లెక్స్ ఉన్నాయి, బట్ సింపుల్ మేజర్ డెసిషన్స్ అవే. ఇవి ఎలా చేయాలి అన్నది కమ్యూనిస్ట్ ఫిలాసఫీలో చేస్తామా, క్యాపిటలిస్ట్ ఫిలాసఫీలో చేస్తామా అన్నది డిఫరెన్స్ అవుతుంది. సో ఒక కంట్రీ కమ్యూనిస్ట్ ఉండొచ్చు, డెమోక్రటిక్ కూడా ఉండొచ్చు, రెండు కలిపి ఉండొచ్చు. నేను పైకి ఎవరినైతే తీసుకొస్తానో పొలిటికల్ పవర్ లోకి, అది డెమోక్రటిక్ ప్రాసెస్ లో తీసుకొస్తాను. అండ్ వాళ్ళు ఏ గైడ్ లైన్స్ మీద పాలసీని ఫ్రేమ్ చేస్తారు, అది కమ్యూనిస్ట్ గైడ్ లైన్స్ మీద పాలసీలు ఫ్రేమ్ చేయొచ్చు. సోషలిస్ట్ డెమోక్రసీ అని మధ్యలో ఒక ఇది ఉంది, యూరోప్ లో ఉండే చాలా కంట్రీస్ మేము సోషలిస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటుంటారు అట్లా. సో రెండు కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ లాగా నా దృష్టిలో కమ్యూనిస్ట్ కంట్రీ వర్సెస్ డెమోక్రటిక్ కంట్రీ. అది ఒక మంచి మెట్రిక్ కాదు అసలు. దేన్ని జడ్జ్ చేయడానికి కూడా అది మంచి మెట్రిక్ కాదు. రైట్ నౌ మనం మన కంట్రీ గురించి చూసుకుంటే, we have lot of ifs and buts with reference to the politics అయి ఉండొచ్చు, being a democratic country అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, లార్జెస్ట్ డెమోక్రసీ. బట్ అది ఇంప్లిమెంటేషన్ పార్ట్ కి వస్తున్నప్పుడు మనం ఒకటి అనుకొని ఓట్ వేస్తాం, రైట్? బట్ ఎండ్ ఆఫ్ దేర్ టెన్యూర్ అది అవ్వకపోయి ఉండొచ్చు. బట్ మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, డు వి రియలీ హ్యావ్ దట్ వాల్యూ టు అవర్ ఓట్? నిజంగా మన ఓట్ కి వాల్యూ ఉందా? మొన్ననే ఒక ఓట్ చోరీ అని నేను అనుకోను, బట్ ఎలక్షన్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఇన్ఎఫిషియెంట్ గా ఆఫ్ కోర్స్ ఉంది. అది ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఈ 10 ఏళ్లలో బాగా ఎక్కువ ఇంప్రూవ్ అయిందా అంటే మనం చెప్పలేము. 10 ఏళ్లలో కొత్తగా ఎలక్షన్ ప్రాసెస్ లో ఏం స్ట్రక్చరల్ చేంజ్ అయితే జరగలేదు, కానీ బయట జరిగింది, బయట వరల్డ్ అయితే జరిగింది. నీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే ఖచ్చితంగా ఉంది. మన ఓటుకి పవర్ అయితే ఉంది. ఓటుకి పవర్ లేకపోతే, ఓటుకి పవర్ లేదు అన్న విజన్ అయితే లేదు. నిజంగా అలాంటి విజన్ ఉంటే అంత ఎవరు ఫైట్ చేసి అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు దాన్ని. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటకు రావాలనేది అడల్ట్ ఫ్రాంచైజ్. అంబేద్కర్ దాని మీద చాలా కీన్ గా ఉంటుండే. చాలా కంట్రీస్ ఆ టైంలో అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు. డెమోక్రసీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి, కొంచెం యూరోప్ నుంచి స్టార్ట్ అయింది, లేదా అమెరికాలో అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు చాలా రోజుల వరకు. బ్లాక్స్ కి లేదు, ఫీమేల్స్ కి లేదు. ఇక్కడికి వచ్చేసరికి అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలన్నారు. ఖచ్చితంగా అలాంటి అడల్ట్ ఫ్రాంచైజ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నీకు ఒకవేళ నచ్చనప్పుడు అట్లీస్ట్ 5 ఏళ్ళ తర్వాత అయినా సరే నేను ఓటేసి మార్చలేకపోవచ్చు, బట్ నీకు ఒక మీన్స్ ఉంది. ఆ మీన్స్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం జంకి ఇష్టానుసారం ఉండరు. ఇన్ ప్రాక్టీస్ ఎన్ని దగ్గరలో జరుగుతుందంటే నేను చెప్పలేను. కానీ నీ క్వశ్చన్ ఇది ఓట్ ఉండడం వేస్టా కాదా అంటే వేస్ట్ కాదు, వాల్యూ ఖచ్చితంగా ఉంది. ఎంత ఉంది కరెంట్ పాలిటిషియన్స్ కి ఇప్పుడు మనంతా చాలా us versus them అయిపోయింది. యా దట్స్ ట్రూ. నేను ఇందా చెప్పా కదా, పాలసీ డెసిషన్ రెండు మెయిన్. కామన్ రిసోర్సెస్ కామన్ నీడ్స్ కోసం ఖర్చు పెడుతున్నామా లేదా అన్నది ఒక పాలసీ డెసిషన్, మేజర్ పాలసీ డెసిషన్. ఈ పాలసీ డెసిషన్ ని బేస్ చేసుకొని మనం ఓట్ వేయట్లేదు. అది నాకు తెలిసి ఆపేసాం అట్లా ఓట్ వేయడం అన్నది. కొంతమంది వేస్తుంటారు, నాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తారు. సో ఆయన ఒకసారి టీడీపీకి ఒకసారి వైసీపీకి వేస్తారు. ఆయనకేం లాయల్టీ లేదు ఒక పార్టీ అంటే. బేస్డ్ ఆన్ ద మిగిలిన వాళ్ళందరూ ఏమంటారంటే, ఇతనికి ఒక మాట మీద నిలబడు, ఈయన పార్టీ మారుతాడు. అది నా పని కాదు. ఒక పార్టీకి నేను నిలబడాల్సిన అవసరం లేదు. నేనేం ఆ పార్టీలో కార్యకర్తని కాదు, ఆ పార్టీలో ఎంప్లాయీ కాదు. నా నీడ్స్ ఈ పార్టీ తీరుస్తుందా లేదా నాకు తెలిసి అది చాలా స్మార్టెస్ట్ వే టు అండర్స్టాండ్. సో అట్ ద సేమ్ టైం మన పొలిటీషియన్స్ కి బ్యూరోక్రాట్స్ కి మధ్యన ఉండే రిలేషన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మన కంట్రీలో, నాకు అప్పుడప్పుడు అది ఏదో ఫ్రిక్షన్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వాళ్ళు ఉండాలి ఫీచర్, అది బగ్ కాదు, అది ఫీచర్. అది ఖచ్చితంగా ఫిక్షన్ లేదు అంటే దానికి అర్థం ఏంటి? ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయారు. అప్పుడు కాంప్రమైజ్ అయ్యారు అని అంటే వాళ్ళ రోల్ కి వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ కాదు, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ లో పనిచేయట్లేదు. ఎవరో ఒకరు బెస్ట్ ఇంట్రెస్ట్ కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అయిపోయారు. సో వాళ్ళిద్దరికి వాళ్ళ ఇంట్రెస్ట్లు సర్వ్ అవుతున్నాయి, పీపుల్ ఇంట్రెస్ట్లు సర్వ్ అవ్వట్లేదు. ఫిక్షన్ ఉంటేనే ఎవరో ఒకరు అట్లీస్ట్
పీపుల్ ఇంట్రెస్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. సో మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ ఉన్నారు? ఫేవరెట్ పొలిటీషియన్ ఇన్స్పైర్డ్ ఆర్ పర్సనాలిటీ? పొలిటీషియన్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి నేనేం ఇన్స్పిరేషన్ తీసుకొని పొలిటీషియన్స్ నుంచి. ఫేవరెట్ పొలిటీషియన్ రాజశేఖర్ రెడ్డి. మీరు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కి ఏమన్నా లీడ్ ఇస్తున్నారా? సో నెల్లూరు ఏంటిది? పెరిగిన ప్లేస్. లేదు, పెరిగిన ప్లేస్ కి ఇంత మక్కువ ఉండడం నేను ఎక్కడా చూడలేదు. ఇది బియాండ్. ఈయన ఎలా అంటే మీరు ఏ గ్రూప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చిన బీటెక్ మొత్తంలో ఈ నెల్లూరు అనే ఒక, నేను ఆ పక్కనే ఉంటాను, ఆ పక్క ఊరే మాది, నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. బట్ ఎప్పుడు నేను దాన్ని అంత ఐడెంటిఫై చేయలేదు, అసలు దాని ఎగ్జిస్టెన్స్ ని అంత ఇది చేయలేదు. బట్ మీరు ఎందుకు అబ్సెషన్ ఏంటి? వాట్ ఈస్ దట్ అబ్సెషన్ విత్ నెల్లూరు? ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటుండే నాకు. స్లాంగ్ నాకు బాపట్లలో చేరాను. నెల్లూరు స్లాంగ్ లో స్లాంగ్ అది అట్లా రాదమ్మా. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు చదువు కూడా మా బంధువులతో వాళ్ళకి ఇంకా నెల్లూరు స్లాంగ్ ఉంటుంది, అప్పుడైతే వస్తుంది. మామూలుగా కొంచెం కష్టం, మీకు అసలు రాదు కదా స్లాంగ్, మీతో రానే రాదు. ఎనీవే ఆడ పోయినప్పుడు, నెల్లూరు పోయినప్పుడు చిన్నప్పుడు నేను చెప్పా కదా, ఇక్కడ దాకా ఒకలాగుండే, మనకేమో అంత ఎవరు పట్టించుకోరు. అటెన్షన్ అన్న పదం వాడచ్చు, ఎవరు అటెన్షన్ ఇవ్వరు, అదేమి నెగిటివ్ పదం కాదు, అందరికి అటెన్షన్ కావాలి. నెల్లూరులో ప్రకారం రివర్స్ అయిపోయింది అంతా. అందరూ హైదరాబాద్ నుంచి స్టార్టింగ్, బట్ అట్లా కొంచెం మంచి ఫ్రెండ్స్ అయినారు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అప్పుడే పరిచయం అయ్యాడు అనమాట. నెల్లూరులో ఉన్న ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు కూడా, అట్లా కొంచెం ఇష్టం. దాని తర్వాత అన్ని ఫస్ట్స్ అన్ని కూడా లైఫ్ లో అక్కడే ఉంటాయి కదా, ఫస్ట్ చేసే తీట పనులన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అందుకని ఇష్టం. అండ్ కొంచెం ఎక్కువ సొఫిస్టికేటెడ్. అది నువ్వు ఒప్పుకోకపో, ఒంగోలు, చీరాల, బాపట్ల, ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి స్టార్ట్ ఎట్లా పైకి వచ్చాం. నెల్లూరు ఎక్కువ సొఫిస్టికేటెడ్ కూడా చాలా సొఫిస్టికేటెడ్. మీకు తెలియకపోయి ఉండొచ్చు, బికాస్ యూ నెవర్ బీన్ టు దేర్. మీరు లేనప్పుడు ఎలా మాట్లాడతారండి, ఎలా జడ్జ్ చేస్తారు? ఇట్స్ వెరీ అన్న ఈక్వల్ గా రెండు ఆల్మోస్ట్. ఓకే, బట్ యా, సో ఇప్పుడు అన్ని గుర్తున్నాయా మీకు? ఎక్కడ ఏ సెంటర్ అలాగ? ఒకసారి అయితే పొరపాటున ఏంతో వెళ్ళాం మేము, ఒక పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే దోశ, గీ కారం దోశ తినిపిస్తానని చెప్పి, నెయ్యి కారం దోశ తినిపిస్తారని చెప్పి మండుట ఎండలో నడిపిస్తూనే ఉన్నారు మనిషి. కొంచెం అసలు తర్వాత బీచ్ కి తీసుకెళ్తే రోడ్లు స్టేట్ లెవెల్ అన్ని దగ్గరలో రోడ్లు బాగాలేవు, బట్ స్టిల్ బాగాలేదు. ఇప్పుడు మీకు బాగా అక్కడ ఫేవరెట్ స్పాట్స్ ఏమున్నాయి నెల్లూరులో? ఫేవరెట్ స్పాట్ మా స్కూల్ దగ్గర, ఎస్ఆర్కే స్కూల్ దగ్గర ఉంటుండే. అక్కడే కూర్చొని ఫ్రెండ్స్ అందరూ, కేకేఆర్ స్కూల్ ఎదురు ఒక పార్క్ ఉంటది, చిన్న పార్క్. ఆ పార్క్ అప్పట్లో కొత్తగా ఓపెన్ చేశారు, ర్యాండమ్ ఒక కొత్త పార్క్ ఓపెన్ చేశారు. అందులో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. వావ్, జస్ట్ జారుడు బండ, ఇంకా సీసా కాకుండా ట్రాంపోలిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాంపోలిన్ అసలు నేను చూడలేదే, ఫస్ట్ అంత పైకి ఎట్లా ఎగురుతున్నాను నేను. 6th లో అనుకుంటది, 2006 లో కందుకూరులో, సింగరాయకొండలో ఏ ఊర్లో ట్రాంపోలిన్ ఉంది పార్క్, ఫ్రీ యాక్సెస్ చేసే పార్క్. ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ ఉంది? ఐ థింక్ ఉంది, నాకు అక్కడ ఎక్కడైనా దాన్ని ట్రాంపోలిన్ అంటారు తెలియదు. చాలా మంచి ఎక్విప్మెంట్ అన్ని పెట్టారు. ఫుడ్ నెల్లూరులో అంటే అప్పట్లో నేను తినేవాడిని అన్ని నాన్ వెజ్. సో ఇప్పుడు నేను తెలిసిన ఫుడ్ స్టాల్ సెంటర్స్ ఉంటాయి కదా, టక్క ఫేమస్. అండ్ పానీపూరి ఒకటి ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా. అదే పక్కన కొంచెం దీని బాలాజీ నగర్ లోకి వెళ్తే బోండాలు దొరికేవి, పునుగులు, పులిబంగరాలు అవి దొరికేవి. కారం దోశ చేసేవాళ్ళు. మా నాన్న వాళ్ళ ఆఫీస్ పక్కన కనకమహల్ థియేటర్ ఉంటుంది, దాని ఎదురు స్ట్రీట్ లో కారం దోశ చేస్తారు, అది బాగా ఇష్టం ఉండేది. నెల్లూరులో బిర్యానీ, నెల్లూరు బిర్యానీ కొంచెం హైదరాబాద్ బిర్యానీ లాగా ఉండదు, అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్టుగెదర్. చేపల పులుసు చేస్తారు, చేపల పులుసు నేను చిన్నప్పుడు కొన్నిసార్లు తిన్నాను, కానీ తర్వాత నేను నాన్ వెజ్ మానేసా. సో అదంతా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. చేపలు నెల్లూరులో చాలా దొరుకుతాయి, గుమ్మడలు అంటారు, గుమ్మడలు వాదు, అవి స్వీట్స్ అదే కాదా తెప్పించుకునే వాళ్ళ. అది కూడా బాగా ఎక్కడ ఫేమస్, అదే అక్కడే కనకమహల్ రోడ్ ఎదురు ఉంటది అనమాట. కనకమహల్ థియేటర్, ఇప్పుడు థియేటర్, దాని ఎదురు కాంప్లెక్స్ లో ఒక స్ట్రీట్ లో ఉంటది, బాగా ఫేమస్ అది. మీరు ఒక దూరంగా ఉన్న మనిషిని నెల్లూరు అసలు పిలవాలంటే? అమ్మాయిని అయితే మే అని పిలుస్తారు, అబ్బాయిని రే అని అట్లే పిలుస్తారు. నేను చేయబడలేదా అన్నారు, నాకు ఉండబడలేదా, బల్లేదా ఏంటంటే పని లేదా అన్నదాన్ని బల్లేదా చేశారు. ఓ ఈయన అప్పుడప్పుడు ఇక్కడ నుంచి మే ఇట్రా
ఏంది మెను ఇలాంటి స్లాంగ్ ఇవన్నీ వచ్చేస్తుంది. అది నా తెలిసి రాయలసీమలో చాలా మంది అంటారు, నెల్లూరులో కూడా ఎక్కువ. ఒక అమ్మాయి ఉండేది క్లాస్ లో, అమ్మాయి సడన్ గా ఒక రోజు బాయ్ బాయ్ అనేది. బాయ్ అంటే ఏంటి, పిల్ల అన్నాన్ని పిలుస్తుందా లేకపోతే అబ్బాయిని. అంటే తర్వాత అర్థమైంది బాయ్ అని పిలుస్తుందా లేకపోతే రెండూ కాదు. ఆ పిల్ల బేసికల్లీ అబ్బాయిలో ఆ తీసేసింది. ఇప్పుడు ఎంతమంది స్కూల్లో నెల్లూరులో అలా పిలుస్తున్నారు నాకు తెలియదు, కానీ మా టైంలో మాత్రం చాలా మంది అట్లే మాట్లాడేవాళ్ళు. అప్పుడే నాకు అర్థం, అమ్మాయిలో ఆ తీసేస్తే మే వస్తుంది, అబ్బాయిలో ఆ తీసేస్తే బాయ్ వస్తుంది, అట్లా పిలుస్తారు పిల్లకాయలు ఇక్కడ, ఆ బీకేస్తున్నారు. నేను ఎందుకు అంత స్ట్రెస్ చేశానంటే, మీరు మనం పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా, మన వేరే ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే మీరు కాసేపు అక్కడ నుంచి వెళ్ళి మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని అసలు అదే మీరు పెళ్లి కదా నీళ్ళగడ్డ అక్కడే నేను ఉండింది, మా వంటలు రోడ్డు దగ్గర. ఇప్పుడు అంటే నడుచుకుంటూ వెళ్తుంటే అందరు తెలిసినట్టే అనిపించాలి. ఇప్పుడు ఎవరు ఉంటారు అక్కడ, ఐ మీన్ అందరూ హైదరాబాద్ అటు ఇటు వచ్చేసారు. వెళ్ళి మరి అక్కడ మెమరీస్ ని కాసేపు చెరిష్ చేసుకొని వచ్చారు. లెక్చరర్స్ కాలనీ, వాడి పెళ్లి ఎక్కడైతే జరిగిందో అనిల్ గార్డెన్స్, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి నుంచి అనిల్ గార్డెన్స్ వరకు మొత్తం పొలం ఉండేది. అనిల్ గార్డెన్స్ అప్పుడు అక్కడ కడుతుండే పెద్ద షెడ్లు వేసి. నేను మా తమ్ముడు ఏమనుకునే వాళ్ళం అంటే నెల్లూరులో ఎయిర్పోర్ట్ కడతారని చెప్పి వచ్చేది, అదేనేమో ఎయిర్పోర్ట్ అనుకున్నా. మీకేదో ఒక అండర్ పాస్ ఇప్పటికీ స్టిల్ వాటర్ ఆగిపోతాయి. బాగుంటలే. మేము ఎగ్జాక్ట్లీ అండర్ పాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేటప్పుడు కింద రోడ్డు ఉంటది కదా, అక్కడ నీళ్ళు వాన పడితే నీళ్ళు అయిపోతాయి. స్కూల్ ఇటు ఉండే వాళ్ళందరికీ కూడా అటు స్కూల్ ఉందంటే హాలిడే, ప్రతి ఇయర్ అట్లీస్ట్ 2 days అట్లా హాలిడే వస్తుంది. యాక్సెస్ ఉండదు అటు సైడ్, యాక్సెస్ ఉండదు. బోట్లు ఇంకా బోట్లు ఇంకా అంత దూరం కూడా అది 2 రోజులే, 1 day అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పంపేసి లాగేస్తారు కదా. ఈ పక్కన ఫుట్ పాత్ కంటే నీళ్లు దిగిపోయాయి అంటే బస్సు ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లలు అది క్రాస్ చేసేసి అటు పక్క స్కూల్కి వెళ్ళిపోతారు. మంచి మెమరీస్, వెరీ గుడ్ మెమరీస్. సో ఫార్ హ్యాపీ, లైఫ్ ఇస్ స్టేబుల్. ఎప్పుడు స్టేబుల్ బట్ యా, well to do, good. So that's all for today. How did you feel? వెరీ గుడ్. చాలా మెమరీస్ నేనే గుర్తు తెచ్చుకున్నా నీతో మాట్లాడుతాను. ఎట్లా కంటిన్యూ చేయండి, లైక్ నార్మల్ పీపుల్ అందరినీ వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకున్నారు. So that's all for this episode. So the only aim behind this is every person has a story and every story matters. So and let's next ఎవరు ఉంటారు surprise. So networking చేస్తున్నాము. So we'll come back with another episode, and until then signing off, bye bye, and this thread continues. Thank you so much for watching.